అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో శాంతమ్మ అనే ఒక ముసలమ్మ తన మనవడు చందుతో కలిసి ఉంటోంది. ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో చందు తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పటినుంచి ఆ చిన్నారికి అమ్మమ్మే లోకం. అమ్మమ్మకు ఆ మనవడే సర్వస్వం. కాని చందు పరిస్థితి వేరు. అమ్మానాన్నలు లేరన్న బాధ తన మనవడికి తెలియకూడదని శాంతమ్మ అతన్ని చాలా గారాబంగా పెంచింది. కాని ఆ అతి ప్రేమే చందును ఒక సోమరిపోతుగా మార్చేసింది. చదువు అబ్బలేదు, సంస్కారం తెలియలేదు. కనీసం తన కోసం కష్టపడుతున్న అమ్మమ్మ మీద జాలి కూడా కలగనంతగా వాడు మారిపోయాడు. చందూ, నాయనా చందూ, ఇటు రారా నాయనా. కాసేపు ఆ పుస్తకం పట్టుకుని కూర్చోవచ్చుగా. ఇలా రోజంతా ఆటలైతే ఎలా నాయనా? అమ్మమ్మ, నీకు రోజూ ఇదే పని. నేనేం చదువుకోను అంటే వినవు. చదువు కాదు, ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది. ఇంట్లో తినడానికి ఏముందో చెప్పు. పప్పు కూర చేశాను. అన్నం తిని ఆ మేకలనైనా కాస్త మేపుకురా బిడ్డా. ఆ మేకలను మేపి వస్తే కాని మనకు గంజి పుట్టదురా. ఆ పని చేసి కాస్త సాయం చేయి నాయనా. అవన్నీ నీ పనులు, నాకెందుకు చెప్తావు? నేను నా స్నేహితులతో కలిసి చెరువు దగ్గరకు వెళ్తున్నాను. నేను సాయంత్రం వచ్చేసరికి తినడానికి ఏదైనా మంచి కూర వండిపెట్టు అని అన్నం తిని చందు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. శాంతమ్మ దిగులుగా తన వణుకుతున్న చేతులను చూసుకుంటుంది. భగవంతుడా, నాలో సత్తువ తగ్గిపోతోంది. ఏ రోజైనా నా ప్రాణం పోతే ఈ పిల్లాడు అడుక్కు తినాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది తండ్రి. వీడికి బుద్ధి ఎప్పుడొస్తుందో ఏమో అని మనస్సులో అనుకుని పొలం దగ్గరికి పోయి మేకలను మేతకు విడిచిపెట్టి శాంతమ్మ ఎండలో వంగి పొలంలో గడ్డి కోస్తోంది. పక్కనే మేకలు గడ్డి మేస్తున్నాయి. ఆమెకు నీరసంగా అనిపించి ఒక చెట్టుకు ఆనుకుని కూర్చుంది. అబ్బా, ఈ ఎండ ఏంటి ఇలా మండిపోతోంది. ఒంట్లో అస్సలు సత్తు లేదు. కాస్త మంచి నీళ్లుంటే బావుండు. పక్కనే ఉన్న బావిలో కూడా నీళ్లు లోతుకుపోయాయి. శాంతమ్మ ఆకలిని దప్పికను భరిస్తూ మళ్లీ గడ్డి కోయడం మొదలుపెట్టింది. అప్పుడే ఊరి ప్రెసిడెంట్ అటుగా వెళ్తుంటాడు.